Z4 న్యూస్. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో నైపుణ్య ఆర్గనైజేషన్ మరియు అను వాటర్ ప్లాంట్ వారి సౌజన్యంతో ముగుళ్ళ ఐలయ్య ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తోటా కమలాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రజల దాహర్తిని తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేసిన ఐలయ్యను అభినందించారు. ముఖ్యంగా గ్రామంలో ఏ సమస్య ఉన్నా మొగుళ్ళ ఐలయ్య ముందుండి పరిష్కరిస్తారని, గ్రామ ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పాటుపడతాడని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో నైపుణ్య సభ్యులు ఎప్పుడు ముందుంటారని, నైపుణ్య ఆర్గనైజేషన్ రానున్న రోజుల్లో చాలా సేవా కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. మిర్దొడ్డి మండల కేంద్రంలో హనుమాన్ టెంపుల్ పక్కన చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. గత సంవత్సరం కూడా చలివేంద్రం పెట్టి ఈ ఎండాకాలం లోపల మిర్దొడ్డి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు దాహార్తిని తీర్చడం కొరకు, నీళ్లు అందించడం కొరకు మేము చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని నైపుణ్య ఆర్గనైజేషన్ మరియు అను మినరల్ వాటర్ ప్లాంట్ కొలాబరేషన్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎండాకాలంలో ఎవరు కూడా నీళ్లతోటి ఇబ్బంది పడకుండా ఉండడం కొరకు ప్రజలు దారిన వెళ్ళే, కాలినడకన వెళ్ళే వాళ్ళు కానీ, వాహనాల మీద వెళ్ళే వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను దాహాన్ని తీర్చుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మిర్దొడ్డిలో ఐలయ్య గారి ఆధ్వర్యంలో నైపుణ్య ఆర్గనైజేషన్ మరియు అను మినరల్ వాటర్ ప్లాంట్ ఈ రెండు సంస్థల యొక్క సౌజన్యంతో ఇక్కడికి మిర్దొడ్డి మండల కేంద్రానికి వచ్చిపోతున్నటువంటి ప్రజలకు వాళ్ళ దాహార్తిని తీర్చడం కోసం ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వేసవి ప్రారంభమైంది. చాలా ఎండలు ఇప్పటికే మొదట్లోనే చాలా ఎండలు పెరిగిపోయినాయి. కాబట్టి మండల కేంద్రానికి వివిధ పనులతోటి వచ్చిపోతున్నటువంటి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఐలయ్య గారు చొరవ తీసుకొని ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం మేమందరం కూడా గ్రామ ప్రజలుగా, ఈ ప్రాంత నాయకునిగా ఐలయ్యను వ్యక్తిగతంగా అభినందిస్తూ, ఐలయ్య ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు గతంలో కూడా చాలా చేయడం జరిగింది. అదేవిధంగా ఐలయ్యతో పాటు ఉన్నటువంటి నైపుణ్య ఆర్గనైజేషన్ సభ్యులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందు ఉండాలని వారందరినీ కూడా నేను అభినందిస్తూ, రానున్నటువంటి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే దాంట్లో ముఖ్యంగా యువకులు ముందుండి గ్రామ ప్రజలకు సేవలు అందించడంలో ముందుండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మిర్దొడ్డి మండల కేంద్రంలో మరి నైపుణ్య ఆర్గనైజేషన్ మరి అను మినరల్ వాటర్ ఈ రెండు సౌజన్యంతో మిర్దొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినట్టు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించినటువంటి కమలాకర్ రెడ్డి గారు, మరి ఐలయ్య గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్లో మరి రాకపోకలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి గ్రామం నుంచి అందరూ వస్తారు కాబట్టి దహాన్ని తీర్చడం కోసం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా వాటర్కు ఇబ్బంది పడకుండా, నీళ్ళకి ఇబ్బంది పడి తాగి ప్రతి ఒక్కరు ఈ ఎండాకాలము పూర్తిగా ఆరోగ్యాలతోటి ప్రజలు ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరు కూడా ఈ ఏర్పాటు చేసినటువంటి వారికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం.